టు సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ. సార్ నమస్తే సార్. నమస్తే మహేష్. సార్ ఈరోజు మన విశాఖపట్నంలోని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి ఎమ్మెల్యే గారి గురించి మనం మాట్లాడుకుందాం సార్. ఎందుకంటే స్పెసిఫిక్గా ఈయన గురించి ఎందుకు మాట్లాడుకుంటామంటే ఈయన తన నియోజకవర్గంలో చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. దాంతోపాటు చాలామంది ప్రజలకు తన వంతు కొంత ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు సార్ ఇప్పుడు కూడాను. దాంతోపాటు అతను ప్రతి మంగళవారం శుక్రవారం ప్రజా దర్బార్లు నిర్వహించి అవి దొండపర్తి కానివ్వండి, ఫిషింగ్ హార్బర్ కానివ్వండి, లేకపోతే ఈవెన్ కాలేజీలు అక్కడ నిర్వహించి అక్కడికి ఎవరైతే ప్రజలు తమ కష్టాలని తమ కష్టం చెప్పుకుంటారో వెంటనే అవి దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి ఆ కష్టాలను కూడా తీరుస్తారు. అయితే అతను తమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగిపోతున్నారు. అయితే ఆ ఎమ్మెల్యే గురించి అతను చేస్తున్న అభివృద్ధి పనుల గురించి మరికొన్ని మాటలు మీ మాటలతో మా ప్రేక్షకులకు చెప్పండి సార్. ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. వాసుపల్లి గణేష్ కుమార్ గారి గురించి చెప్పాలంటే నాకున్న అనుబంధం గురించి కూడా చెప్పాలి. 30 సంవత్సరాలు నేను జర్నలిస్ట్ జీవితం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈనాడులో నా జర్నలిస్ట్ జీవితాన్ని నేను ప్రారంభించాను. అప్పటికీ ఆయన రాజకీయాల్లో పూర్తి స్థాయిలో రానప్పటికీ కూడా ఆయనతో నాకు వ్యక్తిగత పరిచయం ఉంది. బేసిక్గా ఆయన స్వభావం ఏంటంటే ఆ స్వభావం నుంచి చెప్తున్నాను. ఆయన తోటి వారిని గౌరవించేటువంటి వ్యక్తి, అలాగే ప్రతి సమస్యని కూడా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి. తర్వాత ఆయన ఎడ్యుకేషన్ లైన్లో కూడా వచ్చారు. ఎడ్యుకేషన్లోకి వచ్చినప్పటి నుంచి కూడా నాకు ఇంకా పూర్తి అనుబంధం ఆయనతో ఉంది. ఆయన ఒక అభిప్రాయం ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దేశానికి వాళ్ళ భవిష్యత్తుకి ఒక వెన్నెముకగా నిలబడాలని చెప్పి భావించేటువంటి వ్యక్తి. సో దానిలో భాగంగానే విద్యార్థుల్ని క్రమశిక్షణతో తీర్చిదిద్ది, ముఖ్యంగా డిఫెన్స్, చాలామంది డిఫెన్స్ గురించి ఆలోచించరు. అంటే మన జవాన్లు కానీ నేవల్ కానీ ఇలాంటి వాటిల్లో యూత్ని కనుక ప్రవేశపెడితే వాళ్ళు మన దేశానికి రక్షణ వ్యవస్థలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తారని ఆ విధంగా ఆలోచించేటువంటి వ్యక్తి వాసుపల్లి గణేష్ కుమార్. సో ఆ విధంగానే ఆయన ఎడ్యుకేషన్ లైన్లో కూడా వెళ్ళటం జరిగింది. అది నాకెంతో స్ఫూర్తినిచ్చింది కూడా ఆయన భావన. తర్వాత కాలంలో కనుక చూసుకుంటే ఆయన విశాఖపట్నం సౌత్ దక్షిణ నియోజకవర్గంలో ఆయన గెలుపొందడం జరిగింది. గెలుపొందిన తర్వాత జనరల్గా ఎమ్మెల్యేస్ ఒకసారి గెలుపొందిన తర్వాత ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు బాగా అబ్జర్వ్ చేస్తే ధర్మవరంలో హలో ధర్మవరం, హలో గుడ్ మార్నింగ్ అని చెప్పి కార్యక్రమంతో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఎలా వెళ్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఆయనకి ఫేస్బుక్లో ఎక్కువగా పెట్టినప్పుడు ఆ ప్రచారం వచ్చింది. కానీ వ్యక్తిగతంగా కనుక చూసుకుంటే వాసుపల్లి గణేష్ కుమార్ కూడా ఆ స్థాయి కన్నా ఇంకెక్కువగానే మనం భావించవచ్చు. ఎందుకంటే ఈరోజు ఫేస్బుక్లో హలో గుడ్ మార్నింగ్ విశాఖపట్నం పెట్టట్లేదేమో, కానీ నిజంగా కనుక ఆయన అలా చేస్తుంటే ఆయన ఎంత తిరుగుతున్నారో మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యే అయిన తర్వాత అంతగా ప్రజల్లో తిరిగినటువంటి వ్యక్తి వాసుపల్లి గణేష్ కుమార్. ఈరోజు ఎమ్మెల్యే అంటే ప్రజల మనిషి, ప్రజలకి చెరువుగా ఉండేటువంటి మనిషి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకి అనే కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ లేకపోతే వాలంటీర్లు కానీ ఇంటింటికి వెళ్ళటం జరుగుతుంది. కానీ దీనికంటే ముందుగానే వాసుపల్లి గణేష్ కుమార్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా 2014 నుంచి 2019 వరకు ఆయన నేను చాలా దగ్గర నుండి పరిశీలించాను. ఆయన అప్పుడు కూడా ఇదే పద్ధతిలో ఉండేవారు. అంటే ప్రతి చోటకి ఆయన వెళ్ళటం, తర్వాత ప్రతి మంగళవారం అలాగే ప్రతి శుక్రవారం కొన్ని ప్రాంతాలను ఎంచుకొని ఆ ప్రాంతాల్లో ఏంటంటే ఆయన ప్రజా దర్బార్ని నిర్వహిస్తారు. ప్రజా దర్బార్లో ఏవైతే సమస్యలు ఉంటాయో, వాళ్ళు ఏవైతే అప్లికేషన్స్ ఇస్తారో, అర్జీలు ఇస్తారో వాటికి సంబంధించివన్నీ కూడా ఆయన నోట్ పుటప్ చేసుకొని సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి ఆ అధికారుల దగ్గర నుంచి వాళ్ళ సమస్యల పరిష్కారం వరకు కూడా వదిలిపెట్టవు. అదే ఒక అప్లికేషన్ తీసుకొని దాన్ని వదిలేయటం కాకుండా దాన్ని పూర్తి స్థాయి వరకు తీసుకెళ్లేటువంటి మనస్తత్వం ఆయనకు ఉంటుంది. తర్వాత ఆయన నిగర్వి, ఎక్కడ కూడా రాజకీయాల్లో ఆయన అజాత శత్రువు. తర్వాత ఆయనకి వ్యక్తిగతంగా చూసుకుంటే ఆయన పేరు గణేష్ కుమార్.
ఆయనకి దేవుడు అంటే చాలా భక్తి. అవును సార్. నేను ఒకసారి మరిపాలెంలో ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను. ఇంటర్వ్యూ చేస్తే మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన వచ్చారు. వచ్చి రాగానే ఆయన దేవుడి విగ్రహానికి దండం పెట్టుకొని అప్పటికి 12 గంటల సమయం పూజ, అంటే పూజను కూడా కాదు, మనసులో ఆయన ఏదో చదువుకొని ఆ తర్వాత నాతో ఇంటర్వ్యూ ప్రారంభించారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే ఆయనకి పొద్దునే దండం పెట్టుకొని లేకపోతే అలా కాదు, అంటే ప్రతిసారి కూడా దేవుడిని ఆయన స్మరించుకుంటూ ఉంటారు. అందులోనూ గణేశుడు, వినాయకుడు అంటే ఆయనకి చాలా అభిమానం. సో వినాయక చవితి సంబరాలు ఈరోజు విశాఖపట్నంలో చాలా ఘనంగా నిర్వహించినటువంటి సాంప్రదాయాన్ని వాసుపల్లి గణేష్ కుమారే స్టార్ట్ చేశారని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. దైవభక్తి ఎవరికి ఎక్కువగా ఉంటుందో, పేదల మీద, మధ్యతరగతి ప్రజల మీద ఎవరికి అభిమానం ఉంటుందో వాళ్ళు ఎక్కడైనా సక్సెస్ అవుతారు. అంటే వాళ్ళ హృదయం ఎదురు వాళ్ళ సమస్యలు తెలుసుకునేటువంటి విధంగా ఉంటుంది. తర్వాత ఆయన దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళు వ్యక్తిగత సమస్యలు చెప్పుకున్నా కూడా వ్యక్తిగత సమస్యలే కదా, ఇది నాకు సంబంధం లేదు కదా అని చెప్పి అనుకోరు. తనకున్నటువంటి పరిజ్ఞానంతో దానికి సొల్యూషన్స్ చెప్తారు. కాబట్టి ఈరోజు రాజకీయ పరంగా కానీ లేకపోతే ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ, అలాగే వ్యక్తిగతంగా వాళ్ళకి నీడ్ ఉన్నప్పుడు ఆయన కూడా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఆ అనుభవం ఉంది కాబట్టి వాళ్ళకి వ్యక్తిగత సమస్యను పరిష్కారం చేసే దిశలో కానీ వాసుపల్లి గణేష్ కుమార్ చాలా చక్కటి మార్గాన్ని చూపిస్తారు. ముఖ్యంగా ఈ సంక్షేమ పథకాల అమలు జరపడంలో విశాఖపట్నం సౌత్ దక్షిణ నియోజకవర్గంలో ఆయన చాలా ముందంజ వేశారు. ఎందుకంటే ఆయనకి సమస్యలు తెలుసు, ఆయనకి వీధులు తెలుసు, ఇల్లు తెలుసు, ఇంట్లో ఉండే వాళ్ళ పేర్లు తెలుసు. ఒక్కసారి ఒక పేరు ఆయన మనసులోకి వెళ్ళిందంటే రెండోసారి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని ఆ పేరు పెట్టి లేకపోతే గౌరవప్రదంగా పిలవటం ఆయనకి ఒక సాంప్రదాయం అనుకోవచ్చు, మెమరీ పవర్ అనుకోవచ్చు. నేను చాలామంది ప్రముఖులను కలిశాను నా జీవితంలో, జర్నలిస్ట్ జీవితంలో నేను చాలామంది ప్రముఖులను కలిశాను. అందులో నాకు సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి చూస్తే ఆయన ఒకసారి ఒక పేరు కనుక చూస్తే ఆ పేరు మర్చిపోయారు. అందుకే ఆయనకి నిక్నేమ్ ఏంటంటే టేప్ రికార్డర్ అంటారు. ఒక పేరు కనుక ఒకసారి మనసులోకి వచ్చిందంటే వెంటనే పేరు పెట్టే పిలుస్తారు. అదే టేప్ రికార్డ్ నిక్నేమ్ వాసుపల్లి గణేష్ కుమార్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఒక్కసారి పరిచయం అయిన తర్వాత ఆ వ్యక్తిని మర్చిపోరు, తర్వాత ఆ పేరుని మర్చిపోరు, ఆ సమస్యలు ఏమన్నా కూడా మర్చిపోరు. అలాగే ముఖ్యంగా ఈయన దృష్టి సారించింది ఏంటంటే కేజీహెచ్. సో ఈయన పరిధిలోకే కేహెచ్ కూడా వస్తుంది. నేను కూడా ప్రత్యక్షంగా చూసిన విషయమే చెప్తున్నా. ఎవరైనా సరే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి రిలేటెడ్ ఉండి, నేను ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే కొంత వయసు దాటిన తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, బ్రెయిన్కి సంబంధించిన న్యూరో ప్రాబ్లమ్స్, ఇలాంటి వాళ్ళు ఈ పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా కేహెచ్లో జాయిన్ అవుతారు. జాయిన్ అయినప్పుడు ఈయన తన నియోజకవర్గమే కాదు, తన మిత్రులు కనుక ఎవరైనా ఆ పరిస్థితుల్లో ఉంటే వెంటనే మెడికల్ నీడ్ అందజేస్తారు. ఎంతవరకు చేస్తారంటే అవసరమైతే కేహెచ్ సూపరింటెండెంట్కి ఫోన్ చేసి ఆ పేషెంట్ జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రతి సిస్టమ్ని ఆ పేషెంట్కి అందే విధంగా ఆయన చేసేటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఇది ఆయన చాలా నిశ్చితంగా పరిశీలించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. తర్వాత మన ఈ మధ్య కూడా మనం చూసాం, జస్ట్ మన ఛానల్లో న్యూస్ పర్యటనలో కూడా మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఒక పేద చిన్న పాపకి హెల్త్కి సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు కూడా ఆర్థికమైనటువంటి సహాయం అందించి వైద్య సహాయం అందించినటువంటి విషయం తెలుసు. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ఒక పేషెంట్ కేహెచ్లోనో లేకపోతే ఒక హాస్పిటల్లో ఉండేటప్పుడు అతను పరామర్శ చేస్తే వైద్యం కన్నా కూడా మానవత్వం చాలా బాగా పనిచేస్తుంది. ఈయన తన ఎమ్మెల్యేగా కెరీర్గా ఉన్నటువంటి తన ప్రాంత సుదీర్ఘ పయనంలో ఎన్నోసార్లు పేషెంట్లను వెళ్ళి పలకరించి వాళ్ళు వైద్యం సరిగా అందుతుందో లేదో తెలుసుకోవటం నిజంగా వాళ్ళ మనసులో హత్తుకుపోతుంది. అది నాకు కూడా, నా మనసులో కూడా అది హత్తుకుపోతుంది. ఎందుకంటే పేషెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా లోన్లీగా ఫీల్ అవుతారు. అలాంటప్పుడు ఒక ఎమ్మెల్యే వచ్చి నేను తోడుగా ఉన్నానని చెప్పి డాక్టర్లకు చెప్పి ఆ డాక్టర్ ద్వారా ఆ వైద్యం సకాలంలో అందజేయడం అనేది చాలా గొప్ప విషయం. అంతేకాదు పేషెంట్లకి కొన్ని ధర్మకర్తల సహాయంతో, ధర్మదాతల సహాయంతో వాళ్ళకి బ్రెడ్ కానీ పాలు కానీ అవసరమైనప్పుడు మధ్యాహ్నం పూట భోజనం కానీ వాళ్ళు తినగలిగే పరిస్థితిలో ఉన్నప్పుడు
వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు అందజేయటంలో వాసుపల్లి గణేష్ కుమార్ చేసేటువంటి ఆ ఉదార స్వభావం కూడా ఎప్పటికీ మర్చిపోలేంది. ఆయన అటు చూసుకుంటే మానవత్వం, ఇటు సైడ్ చూసుకుంటే ఎడ్యుకేషను, వీరి సైడ్ చూసుకుంటే ఎమ్మెల్యేగా తనకున్నటువంటి సంబంధాలు, హ్యూమన్ రిలేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఎమ్మెల్యే విజయం సాధించాలంటే హ్యూమన్ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్. నేను MBA హెచ్ఆర్ అండ్ ఫైనాన్స్ హెచ్ఆర్ చేశాను, అలాగే PGIRPM హెచ్ఆర్ చేశాను, పర్సనల్ డిపార్ట్మెంట్. సో నా జీవితం అంతా పర్సనల్ డిపార్ట్మెంట్లో గడిచింది. పర్సనల్ డిపార్ట్మెంట్లో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మానవ సంబంధాలు మేనేజ్మెంట్లోనే పనికొస్తుంది, ఎమ్మెల్యేగా పనికొస్తుంది, రాజకీయ పార్టీలో పనికొస్తుంది. ఈ మానవ సంబంధాలు ఒక పెద్ద సబ్జెక్టు. ఆ మానవ సంబంధాలని ఎంత గొప్పగా ఎవరు మెయింటైన్ చేస్తారో వాళ్ళు ప్రజల్లో మమేకం అవుతారు. ఆ ప్రజా సంబంధాలని మెరుగైనటువంటి స్థాయిలో మెరుగుపరుచుకునే వ్యక్తి వాసుపల్లి గణేష్ కుమార్ గారు అంటల్లో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే తన మన అనే భేదం లేకుండా వచ్చిన వాళ్ళ సమస్యల్ని వినటం, అర్థం చేసుకోవటం, దాని పరిష్కారం వెళ్ళటం మనిషికి చాలా ఊరటనిస్తుంది. కాబట్టి ఆ విషయంలో ఆయన చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి భావించాలి. ఎందుకంటే నేను చెప్పాను కదా, పేషెంట్ల విషయంలో కానీ, లేకపోతే ప్రజా సంక్షేమ పథకాల అమలు జరపడంలో కానీ, అలాగే ముఖ్యంగా వృద్ధుల్ని గౌరవించడం. ఈరోజు వృద్ధులు కుటుంబాలు చూసుకుంటే చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉంటాయి. వాళ్ళు సొంతంగా పనిచేసుకోలేరు. వికలాంగులు, దివ్యాంగులు అంటాం. దివ్యాంగులు అంతే, వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు. వృద్ధులు, వాళ్ళకి చేయూత కావాలి. సో వృద్ధులు కానీ, దివ్యాంగులు కానీ, లేదా ఇతరత్ర ఉన్న వాళ్ళకి కానీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు చాలా ప్రత్యేకంగా చూస్తారు. వాళ్ళ సమస్యలు కనుక ఏమైనా ఉంటే వాటిని ప్రభుత్వ పరంగా అందించే సహాయం, ఒకవేళ అవసరమైతే తన వంతు ఆర్థిక సహాయం, ఇవన్నీ కూడా చేయటంలో ఆయన చాలా ముందంజలో ఉంటారు. నాకు తెలిసి నాకు ఒక మంచి మిత్రులు, మంచి మానవ సంబంధాలని ఉన్నటువంటి వ్యక్తి, అదే ఇంతకాలం ఎమ్మెల్యేగా ఉండేటువంటి వ్యక్తి. నా దృష్టిలో అలాంటి వ్యక్తి ఎప్పటికైనా భవిష్యత్తులో మంత్రి కూడా అవుతారు. ఎందుకంటే ఆ మంత్రికి ఉండేటువంటి ఆ అర్హతలన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. భవిష్యత్తులో ఆయనకి ఆ పదవులన్నీ కూడా రావాలని ఒక మిత్రుడిగా, అలాగే ఛానల్ చీఫ్ ఎడిటర్గా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయనకి భవిష్యత్తులో కూడా మంచి జరగాలని ఒక మిత్రుడిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మహేష్ బాగా చెప్పారు సార్. ఎందుకంటే మనకు కూడా, ఎందుకంటే అతను చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ ఏవైనా సరే సార్, మన పేపర్లు పబ్లిష్ చేస్తున్నాం, అన్ని ఛానల్ పబ్లిష్ చేస్తున్నాం. మీరు చెప్పినట్టుగా వస్తున్న ఎలక్షన్స్లో మరొకసారి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తమ నియోజకవర్గం నుంచి గెలిచి నెక్స్ట్ టైం ఎలాగే మంత్రివర్గంలో చోటు పొందాలని మన ఛానల్ నుంచి కూడా మనం కోరుకుందాం.